హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచిత దుప్పల యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మటన్ కర్రీ అనేది వండుతున్నాం. ఇంకొంచెం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నూనె అనేది వేడి చేసుకోవాలి. మీకు ఐటమ్స్ చూపిస్తాను చూడండి. మటన్ కర్రీ, దీన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు, కొంచెం కారం, సాల్ట్, నిమ్మకాయ పిండేసి ఒక అరగంట అనేది సైడ్కి అనేది ఉంచుకోవాలి. తర్వాత దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవు, నేను ఎండుమిరపకాయ అనేది వేస్తున్నాను, కరివేపాకు, దాచిన చెక్క, జీడిపప్పు ఆకు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, పువ్వు, అనాస పువ్వు, ఇది తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు అనేది మనము ఆ తర్వాత ఐటమ్స్ అని చెప్తున్నాను చూడండి. పసుపు, కారం, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, కస్తూరి మేతి, మనం ముందుగా మిక్స్ చేసుకున్న అన్నీ వేసుకున్న అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ కదండి, అల్లము, ఎల్లుల్లిపాయలు, టమాటాలు, ఉల్లిపాయ, ధనియాలు అన్నీ వేసుకొని అల్లం పేస్ట్ కొట్టుకుంటే ఇది కర్రీలోకి బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ముందుగా దీంట్లో అనేది మనం వేసుకుందాం. బిర్యానీ ఆకు కొంచెం బాగా వేగిన తర్వాత చూడండి, కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, చికెన్ బాగా అరగంట సేపు బాగా నానబెట్టుకోవాలి. కొన్ని ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టాను. పక్కన చారు కూడా మరుగుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత, బాగా వేగిన తర్వాత, బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం అనేది మటన్ అనేది దీంట్లో వేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనేది కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా ఒకసారి వండి చూడండి, కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో కూడా బాగా నచ్చింది అంటారు. మళ్ళీ ఐటమ్స్ అయితే చూపెడదాం. ఇంకోండి, మటన్ అనేది దీంట్లో వేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగాయి చూడండి. మటన్ శుభ్రంగా వేసుకొని మటన్ దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన మటన్ కర్రీ అనేది కొంచెం ఒక 1 minute అనేది ఇలాగ మట్టు పెట్టాలి. ఉల్లిపాయలు అన్నీ వేసుకున్న తర్వాత మటన్ వేసుకొని కాసేపు అనేది 1 నిమిషం అనేది ఇలా ఉంచిన తర్వాత మనం ఇది అనేది కుక్కర్ తీసినాక కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ టమాటా పేస్ట్ అనేది దాంట్లో వేసుకోవాలి. అన్నీ వేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ అనేది మనం దాంట్లో వేసుకోవాలి.
ఇవి లాస్ట్ని కొంచెం మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ కూడా అప్పుడు మనం ఈ పసుపు ఉప్పు కారం గరం మసాలాలు ఇవన్నీ మనం తర్వాత వేయాలి. చూడండి ఫ్రెండ్స్, అనేది కొంచెం మగ్గింది మటన్ అనేది. చూడండి వాటర్ అనేది వెళ్ళిపోతుందో. ఎలా వాటర్ దిగుతుందో చూసారా? ఇలా మనం కలుపుకుంటూ ఇది మగ్గిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అనేది దీంట్లో అనేది మనం వేయాలి. కుక్కర్లో వండుకుంటే విజిల్ అనేది కుక్కర్లో వండుకున్నాం కొన్ని బేగా అయిపోతుంది. ఒక 4-5 విజిల్ వేస్తే మన కర్రీ కూడా అయిపోతుంది. టమాటా అనేది కొంచెం బాగా మగ్గిన తర్వాత అవన్నీ వేసుకుంటే చక్కగా బాగుంటుంది. కర్రీ కూడా బాగుంటుంది. వాసన అనేది టమాటా వాసన అనేది మనకు రాదు. ఒక టమాటా కొండైనా మనం దాంట్లో వేసుకుంటే మనకు జ్యూస్లకు టేస్ట్ అనేది మనకు వస్తుంది. అయిన తర్వాత పెట్టుకొని దీంట్లో తగినన్ని వాటర్ మనం తీసుకొని నేను వాటర్నర్ తీసుకున్నాను. దాంట్లో వేసుకొని బాగా కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అనేది దాంట్లో వాటర్ అనేది దాంట్లో వేసేస్తే ఇలా అనుకోని ఇది లాస్ట్న మనం దాంట్లో వేసుకుంటే కొంచెం మగ్గిన తర్వాత మనం దాంట్లో వేసుకుంటే మనకి టేస్ట్ చూడండి. టేస్ట్ టమాటా జ్యూస్ అయితే ఎలా చూడండి. టమాటా అనేది టమాటా ఇలా మగ్గినప్పుడు మనం పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసేయాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒక స్పూనుడు పసుపు, స్పూనుడు మీరు ఎంత తింటారో అంత కారం. మేము అన్నీ తక్కువే తింటాం కారం ఉప్పు అని. అందుకు నేను తగినంత తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అన్ని తీసుకోండి మీకు తగినంత. తర్వాత ఈ గరం మసాలాలు కూడా వేసేద్దాం. ధనియాల పొడి గరం మసాలా అనేది ఇలా ఒక్కసారి వండుకుంటే మీరు కర్రీ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకుందాం. మొత్తం ఇంకోండి చారు అనేది చూడండి ఎలా మరుగుతుందో. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ అండ్ చారు, ఇంకా అన్నం అనేది నేను పెట్టలేదు. ఇంకోండి చారు అనేది మరిగిపోతుంది. నేను ఇంకా అన్నం అనేది పెట్టలేదు. ఇంకా మాకు చిన్న పిల్ల ఉంది కదండి, అవ్వట్లేదు పని అనేది. మీకు ఇంట్లో ఇలాగే చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మనకి ఇలాగ సింపుల్గా కుక్కర్లో మనం పెట్టుకుంటే చూడండి ఎంత సింపుల్గా ఎలాగైందో కూర. ఇవ్వండి ఇలాగా మగ్గింది కాబట్టి మనం ముందుగా పెట్టుకున్న ఈ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసాం కదండి. ఇవ్వండి ఇలా కలుపుకొని హైలో పెట్టుకొని ఇలా కుక్కర్ అనేది విజిల్ వచ్చే వరకు ఇలా పెట్టండి. లాస్ట్ని దించే ముందు కొద్దిగా ఈ కస్తూరి మేతి అనేది వేసుకోండి. మీ దగ్గర ఇది కస్తూరి మేతి వేసుకుంటే ఇంకా టేస్ట్గా అనేది ఉంటుంది.
కొత్తిమీర అంటే కొత్తిమీర అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను కత్తూరి మా పొలంలో పండిన మినపప్పు మేము శుభ్రంగా మినుముల్ని ఇలాగా ఇవి చేసామండి, పప్పులా చేసాము. దీంట్లో వేసుకొని శుభ్రంగా ఈ మినపప్పుతోని నేను ఐటమ్స్ అనేది చేసి మీకు వీడియో తీసి అనేది పెడతాను. వీడియో చూడండి. మనం ఇలాగా పప్పు మన పొలంలో పండిన మినుములు ఇవి చూడండి. ఈ మినపప్పు చాలా బాగుంటుంది. మనకి సుండొండలే కానీ పిల్లలకి ఉగ్గుర్లో వేసుకోవడానికే కానీ దేనికైనా ఈ మినపప్పు అనేది చాలా బాగుంటుంది. బయట కొనే కన్నా మనం పండించుకొని తినే మినపప్పు చాలా బాగుంటుంది.